ఓం నమో రామదూతాయ. మనకు ఇవాళ రోజున అమ్మవారు శైలపుత్రిగా కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ శైలపుత్రీదేవి యొక్క చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సతీదేవి యోగాగ్నిలో తనువును వదిలేసిన తర్వాత పర్వతరాజు అయినటువంటి హిమవంతుడి కుమార్తెగా అవతరించినందువల్ల ఈమెకి శైలపుత్రి అనేటువంటి పేరు కూడా కలిగింది. వృషభ వాహనాన్ని అధిరోహించినటువంటి ఈ అమ్మవారికి కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలము విరాజిల్లుతూ ఉన్నది. తలపైన చంద్రవంకను ధరించి ఉంటుంది. పార్వతీదేవి, హైమవతి అనేటువంటివి కూడా ఈమె యొక్క పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతమైనటువంటివి. కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ యొక్క అమ్మవారు. పురాణ గాథలో ఈవిడ గురించి తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగినటువంటి ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతూ ఉంటుంది. అంటే ఎద్దుపైన. కుడి చేతిలో శివుడి ఆయుధమైనటువంటి త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలము పట్టుకుంటూ ఉంటుంది. పూర్వపు జన్మలో ఈమె దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా నిత్య శివ కుటుంబిని అయినటువంటి అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటూ ఉంటుంది. ఆ కోపము చేత మనస్సులో ఉన్నటువంటి దక్షుడు పెద్ద యజ్ఞము తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించలేదు. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళినటువంటి సతీదేవిని ఘోరంగా అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం అంటే శివుడు లేనటువంటి యజ్ఞము ఎప్పటికైనా నాశనము అవ్వకుండా తప్పదు అనేటువంటి హెచ్చరికని లోకానికి ఇస్తూ అవమాన భారముతో కాలిగోటితో అగ్నిని సృష్టించి అందులో దూకి తనువును చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయని అనేటువంటి పేరుతో ఎవ్వరూ కూడా కీర్తించవద్దు. ఒకవేళ పొరపాటున పిలిచినా కూడా వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలుచుకొని ఆ పాప విముక్తి చేసుకోవాలని శాసించి అంతర్ధానమైంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారము వారికి కుమార్తెగా అంటే పార్వతిగా జన్మించింది అమ్మవారు. శివపురాణము, దేవీ భాగవతం వంటి ఇతర పురాణాల్లోనూ సతీదేవి, పార్వతీదేవిల కథలు మనం చాలా చూడవచ్చు. ఋతుచక్రానికి అధిష్టానమైనటువంటి దేవత శైలపుత్రి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి అంటే హిమవంతుడి నుంచి భర్తను అంటే శివుణ్ణి వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన. అందుకే నవరాత్రి పూజలు చేసేటువంటి వారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రం పైన దృష్టిని కేంద్రీకరించి ధ్యానిస్తూ ఉంటారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తూ ఉంటారు. ఇదే యోగ సాధనకు ప్రప్రథమమైనటువంటిది. శైలపుత్రీదేవి మూలాధార శక్తికి అధిష్టానమైనటువంటి దేవత. ఈ అమ్మవారిని